డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 2 అర్థం అవ్వాలంటే పార్ట్ 1 యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. ఇలా చెప్పి యయాతి తన ముసలితనం తాను తీసుకున్నాడు. నిండు యౌవనంతో పూర్వకు రాజ్యభారం విడిచిపెట్టి తాను అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి చివరకు స్వర్గం చేరుకున్నాడు. మనోనిగ్రహం, శాస్త్ర విజ్ఞానం కలిగి సత్య తపోనిష్ట ఇవే దీక్షగా పెట్టుకున్న మహాముని మాండవ్యుడు ఆయన ఊరికి దూరంగా ఒక వనములో ఆశ్రమం కట్టుకుని అక్కడే నివసిస్తుండేవాడు. ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చొని మౌనముద్రలో ఉండగా కొందరు దొంగలు ఆ వైపునకు వచ్చారు. రాజభటులు తమను తరుముకొని వస్తున్నందున వారి బారి నుండి తప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ దొంగలు ముని ఆశ్రమంలోనికి చొరపడ్డారు. దోచుకొని వచ్చిన సొమ్ములన్నీ ఆశ్రమంలో ఒక మూల పారేసి వాళ్ళు మరో మూల దాక్కున్నారు. రాజభటులు కూడా దొంగలు పారిపోయిన జాడను కనిపెట్టి ఆ దారినే ఆశ్రమం వద్దకు వచ్చారు. మౌనంగా కూర్చుని యోగముద్ర పట్టి ఉన్న మాండవ్య మహామునిని చూశారు. ఇంతకు ముందే కొందరు దొంగలు పారిపోయి వచ్చారే, వాళ్ళు ఏ వైపునకు వెళ్ళారు, వెంటనే చెప్పండి అని అడిగాడు రాజభటాధికారి. కానీ యోగముద్రలో మునిగి ఉన్న ఆ ముని వారి మాటలకు ఏమీ బదులు చెప్పలేదు. రాజభటాధికారి మళ్ళీ అదే మాట టీవీగా అడిగాడు. ఆ మాటలేవి మునీంద్రుడి చెవిలో పడనేలేదు. ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించారు. లోపల ఒక మూల పడి ఉన్న దొంగ సొత్తును చూశారు. తమ అధికారిని కేకవేసి పిలిచారు. అప్పుడంతా లోనికి వెళ్లి చూసేటప్పటికి దొంగిలించుకుపోయిన సొమ్ములన్నీ అక్కడ దొరికాయి. ఒక మూల ఉన్న దొంగలు కూడా కనిపించారు. ఓహో, ఇదే కథ. ఈ బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడకుండా మౌన వేషం వేసిన కారణం ఇప్పుడు తెలిసింది. ఈయనే దొంగల నాయకుడన్నమాట. ఇతడి సలహా సహాయాల వల్లనే ఈ దోపిడీ జరిగి ఉంటుంది అని తీర్మానించుకున్నాడు రాజభటాధికారి. వెంటనే కొందరు భటులను అక్కడ కావల పెట్టి రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. దొంగ సొత్తుతో సహా మాండవ్య మహామునిని పట్టుకున్నాను ప్రభు అని చెప్పాడు. ఒక బ్రాహ్మణుడు దొంగల గుంపుకు నాయకుడై ఋషివేషంతో లోకాన్ని మాయ చేసి పూసకుచ్చుతున్న వర్తమానం విని రాజుకు చాలా కోపం వచ్చింది. ఆ మాయదారి మహాపాతకుణ్ణి వెంటనే శూలాలకు గుచ్చి కొరత వెయ్యండని వేరే విచారణ లేకుండానే ఆజ్ఞాపించాడు మహారాజు. రాజాజ్ఞ ప్రకారం రాజభటాధికారి ఆశ్రమానికి తిరిగి వెళ్లి మాండవ్య మహామునిని శూలానికి గుచ్చి చిక్కిన సొత్తంతా తెచ్చి రాజుగారికి అప్పగించాడు. శూలం సావుపోట్లు పొడుస్తున్నా కూడా ధర్మాత్ముడైన మాండవ్యముని చాలా కాలం వరకు చావనేలేదు. ఆయన యోగంలో ఉన్నాడు. అందువల్ల శూలానికి గుచ్చిన యోగశక్తి మూలంగా ఆయన ప్రాణం నిలిచే ఉంది. అడవిలో ఇక్కడ అక్కడ ఉన్న మునులంతా వచ్చి ఆయన చుట్టూ మోగారు. అయ్యో మహానుభావ, ఈ భయంకరమైన దుఃఖం మీకెందుకు వచ్చింది స్వామి? ఇంతటి ఘోరానికి ఒడిగట్టిందెవరు అని దుఃఖిస్తూ అడిగారు. ఎవరు చేశారని నేను ఎవరి మీద నిందెయ్యను? ఈ దేశం పాలించే రాజుగారి భటులు తమ ధర్మం నెరవేర్చారు, నాకీ శిక్ష విధించారు అని మాండవ్యముని జవాబు చెప్పాడు. శూలానికి వేలాడుతున్న ముని అన్నం నీళ్లు లేకపోయినా ఇంకా అలాగే బ్రతికి ఉన్నాడని, అడవిలో చుట్టుప్రక్కల మహర్షులంతా ఆ ముని వద్దకు వచ్చి చేరారని రాజుగారికి వర్తమానం వచ్చింది. రాజుకు ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దిగులు పట్టుకున్నాయి. వెంటనే పరివారంతో బయలుదేరి ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. మహాముని ఉన్న పరిస్థితి కళ్ళారా చూశాడు. వెంటనే ఆయన్ని శూలం నుండి దింపమని భటులకు ఆజ్ఞాపించాడు. ఆ మహారాజు మహాముని కాళ్ల మీద పడి క్షమాభిక్ష వేడాడు. మునీంద్ర, బుద్ధి గడ్డి తిని మహాపరాధం చేశాను, నన్ను మన్నించండి అని ప్రార్థించాడు. మహాత్ముడైన మాండవ్యముని రాజుపై కోపగించలేదు. తిన్నగా ధర్మదేవత దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సింహాసనం మీద కొలువు తీరి కూర్చున్న ధర్మదేవతను చూసి, యమధర్మరాజా, ఇంతటి కఠినమైన శిక్షను అనుభవించడానికి నేను ఏ పాపం చేశాను? సెలవేయండి ధర్మమూర్తి అని అడిగాడు. అప్పుడు మహాముని తపప్రభావం ఎరిగిన యమధర్మరాజు భయవిచితులుడయ్యాడు. వినయంగా ఇలా బదులు చెప్పాడు. స్వామి, మీరు పక్షులను, తుమ్మెదలను హింసించారు. ఎంత స్వల్పమైనప్పటికీ దానం కాని, ధర్మం కాని, పాపం కాని, పుణ్యం కాని సత్ఫలితాన్ని ఇచ్చిన, దుష్ఫలితాన్ని ఇచ్చినా చాలా ఎక్కువగా ఇస్తాయన్న విషయం మీకు తెలియందా మహాత్మా? ధర్మదేవత చెప్పిన ఈ మాటలు విని మాండవ్యముని ఆశ్చర్యపోయాడు. హింస నేనెప్పుడు చేశాను అని అడిగాడు. మీరు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఈ హింస చేశారు అని యమధర్మరాజు మళ్ళీ చెప్పాడు. పసితనములో ఏదో తెలియక చేసిన తప్పునకు ఇంత పెద్ద దండన విధించావా ధర్మమూర్తి? సరే, ఈ పాపానికి నీవు భూలోకములో మానవుడవై జన్మిస్తావు అని ధర్మదేవతను శపించాడు మాండవ్యుడు. ఈ విధంగా మాండవ్య మహాముని శాపం వల్ల
ధర్మదేవత విచిత్రవీర్యుడి భార్య అయిన అంబాలికి దగ్గర ఉన్న దాసీదాని కడుపున విదురుడిగా అవతరించాడు. ధర్మదేవత అవతారమే విదురుడు అని చెప్పడానికే ఈ కథ. విదురుడు ధర్మశాస్త్రములోనూ రాజనీతిలోనూ బాగా ఆరితేరినవాడు. కోపతాపాలు రాగద్వేషాలు లేని మహాత్ముడని పెద్దలందరి చేత పెద్దగా కొనియాడబడినవాడు. బాల్యప్రాయములోనే ఈయనను భీష్ముడు ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా చేశాడు. విదురుడికి సాటి వచ్చే ధర్మనిష్ఠుడు, ఆయనలాగా విజ్ఞానం కలవాడు ఈ 3 లోకాలలో కూడా ఎవడూ లేడని వ్యాసభగవానుడు చెప్పాడు. తన కొడుకులు జోదం ఆడడానికి ధృతరాష్ట్రుడు అనుమతి ఇచ్చినప్పుడు విదురుడు ఆయన పాదాలపై పడి, మహారాజా, మీరు ఈ జోదానికి ఒప్పుకోవడం నాకెంతమాత్రం నచ్చలేదు. ఈ జోదం కారణంగా మీ కుమారుల మధ్య విరోధం వస్తుంది. వద్దు మహారాజా, ఈ జోదం మనకు వద్దు అని ఎన్నో విధాల చెప్పి వారించాడు. అది విని ధృతరాష్ట్రుడు కూడా తన కుమారుడితో, అబ్బాయి, ఈ జోదం ఆడవద్దు. విదురుడు దీనికి సమ్మతించడం లేదు. అతడు ఏది చెప్పినా మన మేలు కోరి చెబుతాడు. అతడు చెప్పిన ప్రకారం చేస్తే మంచి కలుగుతుంది. జరిగింది జరగబోయింది అన్నీ తెలిసినవాడు. బృహస్పతి రచించిన ధర్మశాస్త్రాలన్నీ విదురుడు చక్కగా ఆకలించుకున్నాడు. వయస్సులో నాకంటే చిన్నయినప్పటికీ బుద్ధిలో గొప్పవాడు. అందువల్లనే ఆయన మన కులానికంతకు పెద్దగా ఎంచబడుతున్నాడు. అందుచేత నాయన దుర్యోధన, ఈ జోదం మనకు వద్దు. ఈ జోదం వల్ల పెద్ద విరోధం వస్తుందని విదురుడు చెబుతున్నాడు. మన రాజ్యానికే దీనివల్ల నాశనం కలుగుతుందంటున్నాడు. కాబట్టి ఈ జోదం ఆడే ఆలోచన వదిలిపెట్టు నాయనా అని శతవిధాలా చెప్పి చూశాడు. కుమారుడి దుష్టబుద్ధి మాన్పించాలని ప్రయత్నించాడు. కాని ఆ మాటలేవి దుర్యోధనుడి చెవికెక్కలేదు. కుమారుడి మీద గల గాఢానురాగం వల్ల ధృతరాష్ట్రుడు అతడు కోరిన ప్రకారం జోదమాడరమ్మని ధర్మరాజుకు ఆహ్వానం పంపించాడు. కృష్ణుడికి తాత, యాదవులకు శ్రేష్ఠుడు అయిన సూర్యుడికి పృథా అనే ఒక కుమార్తె ఉంది. అందచందాలలోనూ గుణశీలాలలోనూ ఆమె లోక ప్రసిద్ధి చెందింది. తన మేనత్త కుమారుడు కుంతిభోజుడికి సంతానం లేనందున సూర్యుడు తన కుమార్తెను అతడికి పెంపకానికి ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె కుంతిభోజుడి కుమార్తెగా పెరిగింది. కుంతి అనే పేరుతో పిలువబడుతూ వచ్చింది. కుంతి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక మాటు వాళ్ళ ఇంటికి దుర్వాస మహాముని అతిథిగా వచ్చాడు. కుంతి ఆ మహర్షికి వినయ విధేయతలతో అనేక సపర్యలు చేసి ఆయనకెంతో ఆనందం కలిగేటట్లు చేసింది. దానికి ఆ మహర్షి చాలా ఆనందించి ఆమెకు ఒక దివ్య మంత్రం ఉపదేశించాడు. ఈ దివ్య మంత్రం చెప్పి ఏ దేవతను తలుచుకుంటే ఆ దేవత ప్రత్యక్షమై తన మహిమలాంటి మహిమ కల ఒక వరపుత్రుడిని ప్రసాదిస్తాడు అని చెప్పాడు. భవిష్యత్తులో ఆ అమ్మాయి భర్తకు కలగనున్న ఆపత్తును జ్ఞాన దృష్టితో గ్రహించే దూర్వాసుడు ఆమెకి వరమిచ్చాడు. అప్పటికింకా కుంతి చిన్నపిల్ల. ఆ చిన్నతనంలో తెలిసి తెలియక ఆ మంత్రమహిమ ఏమిటో వెంటనే పరీక్ష చేసి చూద్దామని కుతూహలపడింది. ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్య భగవానుడిని తలచుకుని మంత్రం పఠించింది. వెంటనే మబ్బులు కమ్ముకొన్నాయి. దివ్య సుందర విగ్రహంతో సూర్య భగవానుడు అందాల పాలవెల్లి అయిన కుంతి కుమారి వద్దకు వచ్చి నిల్చున్నాడు. ఆ అద్భుతం చూసి కుంతి ఆశ్చర్యచకితయింది. భగవాన్, మీరెవరు అని అడిగింది. అమ్మాయి, భయపడకు. ఈ లోకానికంతకు వెలుగు ప్రసాదించే సూర్య భగవానుని నేను. పుత్రుడిని ప్రసాదించే మంత్రం జపించి నీవు ఆహ్వానించినందువల్ల ఇలా వచ్చాను అని సూర్య భగవానుడు జవాబిచ్చాడు. కుంతీదేవి గడగడలాడిపోయింది. అయ్యో, నేనింకా తండ్రి చాటు ఉన్న కన్యను, పెళ్లి కాని పిల్లను. దూర్వాస మహర్షి చెప్పిన మంత్రమహిమ పరీక్షిద్దామని బాల్యచాపల్యం చేత పఠించాను. చిన్నతనం వల్ల తెలిసి తెలియక చేసిన ఈ తప్పునకు నన్ను మన్నించి వేడుకుంటున్నాను అని బ్రతిమలాడుకుంది. మంత్రంలోని వశీకరణ శక్తి వల్ల సూర్య భగవానుడు తిరిగిపోవడానికి వీలు కాలేదు. మళ్ళీ ఆమెకు నచ్చజెప్పాడు. రాకుమారి, నీవు భయపడకు. నా అనుగ్రహం వల్ల నీకే ఎగ్గు రాదు. నా నుండి విడిపోయిన వెంటనే నీవు మళ్ళీ ఎప్పటిలాగా పూర్ణకన్యగా ఉండిపోతావు అన్నాడు. అఖిల లోకాలకు జవజీవాలు వెలుగు వెలుతురులు ప్రసాదించే ఆదిత్యుడు మంత్రం మేరకు కుంతీదేవికి గర్భం ప్రసాదించాడు. సూర్య తేజస్సుతో సహజ కవచ కుండలాలతో వెలుగుందే చక్కని చుక్క వీరకుమారుడు కర్ణుడు ఉదయించాడు. వాడిని కన్న వెంటనే సూర్య వరప్రకారం కుంతి ఎప్పటిలాగే కన్యత్వం ధరించింది. బిడ్డ పుట్టగానే ఏం చెయ్యడానికి తోచక కుంతి తెగమక పడిపోయింది. తన తప్పు ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చడానికై ఆ బిడ్డను ఒక పెట్టెలో భద్రంగా పెట్టి ఆ పెట్టెను నదీ ప్రవాహంలో వదిలిపెట్టింది. నదిలో తేలుతూ కొట్టుకుని పోతున్న ఆ పెట్టె ఒక సూతుడికి దొరికింది. సూతుడు ఆ పెట్టెను బయటికి తీసి తెరిచి చూశాడు. అందులో ఒక అందాల బాలుడు కనిపించేటప్పటికీ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ పిల్లవాడిని తీసుకుని పోయి భార్యకిచ్చి పెంచమన్నాడు. ఆ విధంగా సూర్యపుత్రుడైన కర్ణుడు ఒక సూతపుత్రుడిగా పెరిగాడు.
కర్ణుణ్ణి కని మళ్లీ కన్య అయిన కుంతి కొంతకాలానికి పెండ్లికెదిగింది. కుంతీభోజుడు కుమారి వివాహానికై స్వయంవరం సాటించాడు. దేశదేశాల రాజకుమారులను ఆహ్వానించాడు. అందచందాలలో అసమానురాలైన కుంతీ కుమారుని వరించడానికి ఎందరెందరో రాకుమారులు ఆ స్వయంవరం సభకు విచ్చేశారు. వారందరిలోనూ సింహస్వప్నములాగా గంభీరంగా కమ్మగా కంటి నిండా కనిపిస్తున్న కౌరవ కులశ్రేష్ఠుడు పాండురాజును చూసి వరించి కుంతి అతడి మెడలో పూలహారం వేసింది. వివాహం శాస్త్రోక్తంగా పూర్తయిన తరువాత కుంతీదేవి పాండురాజుతో కలిసి హస్తినాపురానికి వెళ్ళిపోయింది. రాజవంశపు వాడుక ప్రకారం భీష్ముడి సలహాను అనుసరించి ఆ తరువాత కొంతకాలానికి పాండురాజు మద్రరాజ సహోదరి మాద్రిని కూడా తన రెండవ భార్యగా చేసుకున్నాడు. పుత్ర సంతతి కావాలనే ఉద్దేశంతో రాజులు 2-3 వివాహాలు చేసుకోవడం ఆనాటి పరిపాటి. కానీ కేవలం కాముక ఆనందం కోసం కాదు. పాండురాజు ఒకనాడు వేటకని వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఋషి, ఆయన భార్య జింకల రూపం ధరించి స్వేచ్ఛగా విహరిస్తున్నారు. అవి మామూలు జింకలే అనుకున్నాడు పాండురాజు. అందులో ఋషి జింకను బాణం వేసి కొట్టి చంపాడు. ఆ ఋషి ప్రాణాలు విడుస్తూ పాండురాజును శపించాడు. దుర్మార్గుడా, మా ఆనందాన్ని మంట కలిపిన పాపానికి నీవు కూడా నీ భార్యతో కలిసిన తక్షణం మరణిస్తావు అని పలికాడు. ఆ శాపం మూలంగా ఇక ఎలాగో మరణం తప్పదని మనస్సు విరిగిపోయి పాండురాజు రాజ్యపాలన భీష్ముడికి విదురుడికి అప్పగించి తన భార్యలను వెంటబెట్టుకుని వానప్రస్థంలో గడపడానికై అడవులకు వెళ్ళాడు. అక్కడ నాతిగల బ్రహ్మచర్యం పాలిస్తూ వచ్చాడు. సంతతి లేకుండా చావకూడదని చెప్పి మంత్రమహిం వల్ల తనయులను పొందవలసినదిగా పాండురాజు తన భార్యలను కోరాడు. ఆ కోరిక ప్రకారం కుంతి, మాద్రులు దూర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రం మూలంగా దేవతలను వేడుకుని పాండవులను కన్నారు. ఆ 5 అడవులలోనే పుట్టి అడవులలోనే తాపసుల మధ్య పెరుగుతూ వచ్చారు. తన పత్నులతోనూ పుత్రులతోనూ పాండురాజు చాలా కాలం అడవిలోనే కాలక్షేపం చేశాడు. ఇలా ఉండగా వసంత ఋతువులో ఒకనాడు పాండురాజు మాద్రితో వనవిహారం చేస్తున్నాడు. వసంతం వెల్లివిరిసి ఉంది. వృక్షాలు, లతలు, మొగ్గల తొడిగి పువ్వులు పూసి కన్నులు పండుగ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా వసంత శోభ. పక్షులు, ప్రాణులు ఆనందం పట్టలేక మైమరిచి క్రీడిస్తున్నాయి. ఈ సన్నివేశమంతా గిలిగింతలు పెట్టి దోహదం కలిగించగా ఆ రాజదంపతులు తమకు ఏర్పడ్డ దుఃఖం సంగతి మరిచిపోయారు. ఎంత సుఖాన్ని, హాయిని అనుభవిస్తున్న ఆ మైకములో బుద్ధి భ్రమించిపోయి పొంగి పొర్లుతున్న కామవాంఛను అణుచుకోలేక భార్య వద్దని ఎంత వారిస్తున్నా వినక మైమరిచిన ఆనందంతో పాండురాజు మాద్రితో కలిశాడు. తక్షణమే ఋషిశాపం ప్రకారం ప్రాణాలు విడిచాడు. భర్త మరణానికి కారకరాలనయ్యాను కదా అనే పరితాపంతో ఆ దుఃఖం పట్టలేక మాద్రి పాండురాజును దహనం చేసిన చితి మీదనే తాను కూడా పడి భస్మమైపోయింది. తీరని ఆరని దుఃఖములో మునిగి దిక్కు తెలియకుండా ఉన్న కుంతీదేవిని, పాండవుల్ని ఆ అడవిలోని మునులు వాదార్చి హస్తినాపురానికి తీసుకుని వెళ్ళి భీష్ముడికి అప్పగించారు. అప్పుడు పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి 16 ఏళ్ల ప్రాయం. పాండురాజు అడవులలో అసువులు బాయడం, ఋషులు వచ్చి హస్తినాపురంలో చెప్పిన వెంటనే ఆ వార్త విని దేశమంతా మహాదుఃఖంతో మునిగిపోయింది. విదురుడు, భీష్ముడు, వ్యాసులవారు, ధృతరాష్ట్రుడు, తక్కిన బంధువులు పాండురాజుకు విధియుక్తంగా శ్రాద్ధ కర్మలు నెరవేర్చారు. హస్తినాపురంలోనే కాక తక్కిన పట్టణాలలోనూ పల్లెల్లోనూ కూడా జనం తమ స్వంత బంధువు పోయినట్లుగా విచారించారు. పాండురాజు పితామహి సత్యవతితో వ్యాసులవారు ఇలా అన్నారు: గడిచిపోయిన కాలం సుఖంగానే గడిచిపోయింది, కానీ గడవనున్న కాలమే చాలా దుఃఖకరం కాబోతుంది. భూదేవికి యవ్వనం తీరిపోయింది. వంచిన మోసంతో నిండి పలు పాపాలకు ఆకరమైన పిదపకాలం రాబోతుంది. దురంతరమైన ఆ కష్టకాలం నీవు కన్నులారా చూడవద్దు. ఈ పురం విడిచిపెట్టి ఏ అడవులకు పోయి తపస్సు చేయడమే మేలు. ఇలా వ్యాసుల వారి సలహా ప్రకారం సత్యవతి, అంబిక, అంబాలికలను కూడా తీసుకుని అడవులకు వెళ్ళింది. అక్కడ వారు తపస్వినులుగా కొంతకాలం గడిపి కులములో జరగనున్న ఘోరాలను చూడకుండా ముగ్గురు స్వర్గం చేరుకున్నారు. హస్తినాపురంలో పాండుపుత్రులు 5, ధృతరాష్ట్రపుత్రులు 100 కలిసి హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ పెరుగుతున్నారు. వారందరిలోకి భీమసేనుడు దేహబలంలో మించిపోయాడు. ఆటలన్నింటిలోనూ దుర్యోధనాదులందరినీ తలదన్ని తానే ముందుండేవాడు. వాళ్ళను పట్టి కొట్టి చాలా కలవరపెట్టేవాడు. 10 మందినైనా సరే అవలీలగా గింటి పారేసేవాడు. నీళ్లల్లో ఆడేటప్పుడు వాళ్ళందరినీ ఊపిరాడకుండా నీళ్లలో ముంచి వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. పళ్ళు కోయడానికి వాళ్ళు చెట్లెక్కితే వాళ్ళను ఎక్కనిచ్చినట్లే ఎక్కనిచ్చి చెట్లు పట్టి ఊపేసేవాడు. ఆ ఊపునుకు, ఆ బలానికి చెట్లు అదిరిపోయేవి.
పళ్ల కోసం పైకెక్కిన వాళ్ళు పళ్ళు రాలినట్లు జలజల క్రిందకి రాలేవాళ్ళు. భీమసేనుడితో ఆటలాడినందువల్ల ధృతరాష్ట్రుడు కొడుకులందరికీ ఎప్పుడూ ఒళ్ళంతా గాయాలే. ఈ బాల్య చేష్టలలో కలిగిన ఈర్ష్య వల్ల అది మొదలు ధృతరాష్ట్ర పుత్రులందరికీ భీమసేనుడంటే ఒక విరోధం ఏర్పడిపోయింది. యుక్త వయసు రాగానే రాకుమారులందరూ కృపాచార్యుల వద్ద చేరి ఆయుధ విద్యలు, ఇతర కళలు అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టారు. భీమసేనుడంటే దుర్యోధనుడికి అపరిమితమైన అసూయ. ఆ అసూయతో అతడి బుద్ధి చెడిపోయింది. చేయకూడని చెడ్డ పనులన్నీ చేసి భీముణ్ణి బాధ పెట్టడానికి ప్రేరేపించింది. అదీ కాక దుర్యోధనుడికి ఒక పెద్ద బెంగ పట్టుకుంది. తన తండ్రి ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి అయిన కారణం చేత రాజ్యం పాండురాజు వశమైపోయింది. అందువల్ల ఇక యుధిష్ఠిరుడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత అతడే రాజు అవుతాడు. కళ్ళు లేని ధృతరాష్ట్రుడు తనకేమీ చేయలేని స్థితిలో పడి ఉన్నాడు. ఈ కారణాలన్నీ కలియడం చేత చివరకు భీమసేనుడిని చంపేయాలనే నిశ్చయానికి వచ్చాడు. భీముడిని చంపేస్తే ఇక పాండవులకున్న పెద్ద బలం పోతుందని దుర్యోధనుడు తలంపు. ఆ నిశ్చయం ప్రకారం భీముణ్ణి పనిపట్టి తరువాత అర్జునుడిని, యుధిష్ఠిరుడిని నెమ్మదిగా చెరలో పెట్టి ఎదురు లేకుండా రాజ్యం ఏలుదామని దుర్యోధనుడు అతని తమ్ములు కలిసి తీర్మానించుకున్నారు. ఒకరోజు దుర్యోధనుడు జలక్రీడలు ఆడడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాడు. అందరూ గంగానదీ తీరంలో ఇష్టం వచ్చినట్లు ఆటలాడి అలసిపోయారు. తరువాత ఒక చోట విశ్రమించి పళ్ళు, పలహారాలు భుజించి భుక్తాయాసంతో నిద్రపోయారు. భీమసేనుడు అందరికంటే ఎక్కువగా ఆడడం వల్ల, అతడు తిన్న పలహారాల్లో విషం కలిసిన కారణం వల్ల మైకి కమ్మినట్లు నదీ తీరంలో పడిపోయి అలాగే గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఆ అవస్థలో దుర్యోధనుడు అతన్ని తీగలతో మెల్లగా కట్టి శరీరమంతా బంధించి కాళ్ళు చేతులు కదలకుండా చేసి గంగలోకి నెట్టేశాడు. అంతకుముందే దుర్యోధనుడి ఉత్తర్వు ప్రకారం ఆ నీళ్లలో ఒక చోట వాడి అయిన శూలాలు గుర్చి ఉంచారు. నీళ్లలో నెట్టిన వెంటనే ప్రాణాలు పోవడానికని ఈ ఏర్పాటు. కాని అలా భీముడు పడిన చోట దైవసాత్తు శూలాలు లేవు. క్రూర విషసర్పాలు ఉన్నాయి. అవి భీముడి ఒళ్ళంతా తెగ కరిచాయి. ఈ సర్ప విషంతో ఆహారం మూలంగా భీముడి ఒంట్లో ఇదివరకే చేరిన విషం కలిసి విరుగుడు అయిపోయింది. ఆ విషం ఈ విషం ఒకదానికొకటి చెల్లు. అందువల్ల భీముడు ప్రాణానికి ఏ విధమైన అపాయము రాలేదు. విషసర్పాలు వాడి శూలాలు నిండిన నీళ్లలో త్రోయబడిన భీముడు నిస్సందేహంగా చచ్చి ఉంటాడని తలచి దుర్యోధనుడు తక్కిన వాళ్లను వెంటబెట్టుకుని సాయంత్రానికల్లా సంబరంతో ఇల్లు చేరాడు. మా భీమసేనుడేడి అని ధర్మరాజు అడగ్గా మాకంటే ముందే నగరంలోకి వచ్చేశాడే అని దుర్యోధనుడు జవాబు చెప్పాడు. ఆ మాట ధర్మరాజు నమ్మాడు. ఇంటికి పోయి తల్లి కుంతీదేవిని చూసి, అమ్మా భీముడేడి వచ్చాడా? వాడు అందరికంటే ముందే వచ్చేశాడట. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాడా? ఏడీ కనిపించడు అని అడిగాడు. ఎందుకో ధర్మరాజు మనస్సు గుబులుగా ఉంది. రాలేదే నాయనా అని కుంతీదేవి చెప్పింది. వెంటనే ధర్మరాజు ఏదో మోసం ఉంటుందని నిశ్చయించుకున్నాడు. తాను తమ్ముళ్ళు కలిసి మళ్ళీ అడవికి పోయి అన్ని దిక్కులా వెతికారు. ఎక్కడా భీముడి జాడ చిక్కలేదు. చాలా దుఃఖంతో అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంతలో భీముడు నిద్ర నుండి లేచి బయటికి ఈదుకొని వచ్చాడు. ఒడ్డుననే ఎక్కడెక్కడికో తిరిగి చివరకు ఇల్లు చేరుకున్నాడు. కుంతీదేవి, ధర్మరాజు అతడి ఒంటి మీద కట్లన్నీ విప్పేశారు. విషాలన్నీ ఒంట్లోకి బాగా ఎక్కి వంటబట్టడం వల్ల భీముడు వెనకటి కన్నా కూడా బలిష్టంగా కనిపించాడు. కుంతీదేవి విదురుడిని పిలిపించి ఆయనతో రహస్యంగా జరిగిన విషయమంతా చెప్పింది. దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. ఏదో దురాలోచన తలపెట్టాడు. రాజ్యం మీద ఆశ కొద్దీ భీముడిని చంపేయాలని చూస్తున్నాడు. నా మనస్సు ఎంతో ఆందోళనగా ఉంది అని ఆమె భయం వెలిబుచ్చింది. ఇది విన్న విదురుడు, నీవు చెప్పింది నిజమేనమ్మా కుంతి అని ఒప్పుకొన్నాడు. కానీ ఈ విషయం బయటికి పొక్కనీయకు. దుష్ట స్వభావులైన దుర్యోధనుని నిందిస్తే అతడి మత్సరం మరింత పెచ్చి పెరిగిపోతుంది. నీ కొడుకులకు వచ్చిన భయం ఏమీ లేదు. వాళ్ళు పూర్ణాయుర్ధాయం కలిగి 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లుతారు అని ఊరడించి వెళ్ళిపోయాడు. తరువాత ధర్మరాజు భీముణ్ణి చూసి, నీవు నోరెత్తకు, ఊరికే ఉండు. ఇక మీదట మనమందరం బహుజాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకరు 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండి కాపాడుకుంటూ ఉండాలి అన్నాడు. భీముడు ప్రాణాలతో తిరిగి రావడం చూసి దుర్యోధనుడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడి అసూయ, ద్వేషం అంతకంతకు అధికమైపోయి కోపతాపానంతో దహించుకుపోసాగాడు. పాండవులు, కౌరవులు మొదట కృపాచార్యుడి వద్ద, తరువాత ద్రోణాచార్యుడి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నారు. అందులో వారి శక్తి సామర్థ్యాలు చూద్దామని ఒకనాడు పోటీ పరీక్షలు నడపడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కావించారు. ఈ ధనుర్విద్య పోటీలు చూడడానికి హస్తినాపురంలోని జనమంతా వచ్చారు.
ఈ పోటీ పరీక్ష ఒక పెద్ద ఉత్సవంలాగా జనాన్ని ఆకర్షించింది. అందరిలోకి అర్జునుడు చూపిన ధనుర్విద్య కౌశలం జనాన్ని అందరినీ అమితంగా ఆకర్షించింది. అంతా అర్జునుడిని మెచ్చుకున్నారు. ఆ కారణం వల్ల దుర్యోధనుడికి ఎక్కడ లేని అసూయ పుట్టుకొచ్చింది. ఆ సమయంలో హఠాత్తుగా ఎవరో భుజాలు చరుచుకుంటూ రావడం ద్వారం వైపు నుండి వినవచ్చింది. అందరూ ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు. దివ్య తేజస్సుతో దిక్కులు వెలిగిస్తూ ఉన్న ఒక యువకుడు జనసమూహాన్ని తప్పించుకుంటూ వచ్చి సభలో ప్రవేశించాడు. అతడే కర్ణుడు. రావడమే తడువుగా అతడు స్వయాన తమ్ముడని తెలియక అర్జునుడి వంక చూసి సవాలు చేశాడు. అర్జున, నీవు ఏ విద్య అయితే చూపించావో అంతకంటే గొప్ప విద్యలు నేను చేసి చూపిస్తాను అన్నాడు బిగ్గరగా. అతడి కంఠస్వరం మేఘ గర్జనలా వినిపించింది. ఆ మాటలు వినగానే అక్కడున్న జనసమూహమంతా అతడి వంక ఆశ్చర్యంతో చూశారు. అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడి మనస్సు ఆనందంతో పరవళ్లు తొక్కింది. తక్షణమే కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. శభాష్ అని భుజం తట్టాడు. నన్ను, నా రాజ్యాన్ని నీ అధీనం చేస్తాను, నీ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకో అని మెల్లగా చెప్పాడు. ప్రభు, నేను అర్జునుడితో యుద్ధం చేయాలని వచ్చాను. మీరు నాపై చూపించిన అభిమానానికి మీకు కలకాలం కృతజ్ఞతుడిగా ఉంటాను అని బదులు పలికాడు కర్ణుడు. కర్ణుడు చేసిన సవాలు విని అర్జునుడికి మహాకోపం వచ్చింది. కర్ణ, పిలువని పేరాంటంగా సభకు వచ్చిన వాళ్ళు, అడగందే మాట్లాడేవాళ్ళు పొందవలసిన అవమానం పొంది మరీ పోతారు అని వెటకారంగా అన్నాడు. ఫల్గుణ, ఈ సభ ఉమ్మడిగా అందరికీ చెందింది. నీ ఒక్కడవే గుత్తకు తీసుకుందేమీ కాదు. తెలిసిందా? ఇక్కడ కావలసింది బలాబలాలే. రాజధర్మం కూడా బలాన్ని బట్టి ఉంటుంది. వట్టి మాటలతో ఏమి ప్రయోజనం? బాణాలు చేతపట్టి మాటాడు అని ఎదురు జవాబు చెప్పాడు కర్ణుడు. ఈ విధంగా కర్ణుడు అర్జునుడిని యుద్ధానికి పిలవడం చూసి అక్కడ జనములో కుతూహలం హెచ్చింది. కోలాహలం బయలుదేరింది. వారు రెండు జట్లుగా చీలిపోయారు. పురుషుల్లోనే కాక స్త్రీలలో కూడా ఇలాగే ఇరుపక్షాలు ఏర్పడ్డాయని వ్యాసుల వారు సెలవిచ్చారు. లోకం ఎప్పుడూ ఇంతేననడానికి ఇది నిదర్శనం. కర్ణుణ్ణి చూడగానే కుంతి గుర్తుపట్టింది. వెంటనే మూర్ఛ వచ్చి పడిపోయింది. విదురుడు పరిచారికల చేత ఆమెకు తెలివి వచ్చే వరకు ఉపచర్యలు చేయించి సేద తీర్చాడు. ఏం చెయ్యడానికి తోచక ఆమె దిగాలు పడిపోయింది. తరువాత కృపాచార్యుడు కర్ణుణ్ణి చూసి, నాయన, పాండుపుత్రుడు కురువంశాలంకారుడు అయిన అర్జునుడు ద్వంద్వయుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఏ రాజవంశానికి చెందినవాడువో నీ తల్లిదండ్రులెవరో తెలియజెప్పి ముందుకురా. కులం కులాచారం తెలియందే రాజకుమారులు సమయుద్ధం చెయ్యరు అని చెప్పాడు. ఈ మాటలు వినపడగానే కర్ణుడు జడివానుకు వంగిపోయిన తామర పువ్వుల తలవాల్చుకున్నాడు. సిగ్గుతో ముఖం వాడిపోయింది. అప్పుడు దుర్యోధనుడు తటాలున లేచాడు. ఇతడు రాజకుమారుడు కాదని కదా మీ శంక? ఇదిగో, నేను తక్షణమే కర్ణుణ్ణి అంగరాజ్యానికి పట్టం కొడుతున్నాను అని ప్రకటన చేశాడు. మరుక్షణమే భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి సంప్రదించి వారి అనుమతి పొందాడు. కావలసిన సామగ్రులన్నీ అక్కడికే తెప్పించాడు. కిరీటం, హారం, సింహాసనం మొదలైనవన్నీ సిద్ధం చేయించాడు. కర్ణుణ్ణి అంగరాజుగా అభిషేకం చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే కర్ణుణ్ణి పెంచి పెద్ద చేసిన వృద్ధుడు సూతుడు భయంతో గడగడలాడిపోతూ వణికిపోతూ కర్ర ఊతగా తీసుకుని ఆ సభలోకి వచ్చాడు. అతడిని చూడగానే అంగరాజుగా పట్టాభిషిక్తుడైన కర్ణుడు పూజ్య మర్యాదలకు కట్టుబడి వెంటనే సింహాసనం దిగివచ్చాడు. పితృభక్తితో ఆయనకు నమస్కరించాడు. ముసలివాడైపోయిన ఆ సూతుడు కూడా సంతోషంతో పొంగిపోయి కర్ణుణ్ణి నాయనా అని నోరారా పిలిచాడు. అభిషేక జలంలో అదివరకే తడిసిన కర్ణుడి తలపై ఆనంద బాష్పాలు విడిచి అది మరీ తడిచేటట్టు చేశాడు. భీమసేనుడు ఇది చూసి హేళనగా, ఓహో, నీవు సూతపుత్రుడువా? అయితే ఇంకేం, కొరడా పుచ్చుకుని గుర్రాలు తోలు, అర్జునుడితో యుద్ధమేం చేస్తావు అన్నాడు. సభలో పెద్ద కలకలం బయలుదేరింది. ప్రొద్దు కూడా తగ్గింది. దీపాల వెలుతురులో అందరూ కేకలు వేసుకుంటూ లేచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. కొందరు అర్జున్ని, కొందరు కర్ణుణ్ణి, ఇంకా కొందరు దుర్యోధుడిని ఎవరి అభిమానం చొప్పున వారు చెప్పుకుంటూ వెళ్ళిపోయారని వ్యాసుల వారు చెప్పారు. ఆ తరువాత చాలా కాలం గడిచిన తరువాత ఒకనాడు తన కుమారుడైన అర్జునుడికి కర్ణుడి వల్ల ఆపద రాబోతుందని దూరదృష్టిచే గ్రహించిన వాడై దేవేంద్రుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరికి వచ్చి భిక్ష పెట్టమని అడిగాడు. అతడి కవచకుండలాలు దానం ఇమ్మని కోరాడు. ఇలాంటి మోసం జరుగుతుందని కర్ణుడి తండ్రి సూర్యభగవానుడు కర్ణుడికి కలలో కనిపించి ముందే హెచ్చరిక చేసి వెళ్ళాడు. అయినప్పటికీ యాచకుడు వచ్చి అడిగితే లేదనకూడదనే వ్రతం, ధర్మబుద్ధి కల కర్ణుడు కొంచెమైనా జంకలేదు. వెంటనే కత్తితో చెవులు కోసి తన సహజ కుండలాలు వల్లు వలిచి సహజ కవసము తీచి ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. దేవేంద్రుడు దిగ్భ్రాంతి చెందాడు. నాయన, నీవు ఎవ్వరూ చేయలేని ఘనకార్యం చేశావు. నాకు బ్రహ్మానందమైంది. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు కర్ణుడు, దేవరాజా,
ఎంతటి శత్రువులనైనా సరే అవలీలగా చంపగల మీ శక్తి ఆయుధం ఉందే, దాన్ని నాకిప్పించండి అని కోరాడు. ఓ అలాగే తీసుకో, కానీ ఒక్క మాట, యుద్ధములో నీవి శక్తిని ప్రయోగిస్తే ఎటువంటి వాడినైనా సరే సంహారం చేస్తుంది. అయితే ఆ శత్రువెవడో ఒక్కడినే చంపాలి. వాడిని చంపిన తక్షణం మళ్ళీ ఈ ఆయుధం నా వద్దకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు. తరువాత కర్ణుడు పరశురాముడి దగ్గరకు వెళ్ళి తాను బ్రాహ్మణుడని చెప్పుకొని ఆయన శిష్యుడిగా చేరాడు. ఇలా రహస్యంగా చేరి బ్రహ్మాస్త్ర విద్య నేర్చుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు కర్ణుడి తొడ మీద తలపెట్టుకుని పరశురాముడు నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఒక కొమ్మర పురుగు లాంటిది వచ్చి కర్ణుడి తొడ తొలచివేయడం మొదలుపెట్టింది. రక్తం కాలువలా కట్టింది. అయినా సరే గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు ఆ బాధను లక్ష్య పెట్టకుండా అలాగే కూర్చుండిపోయాడు. కాసేపటికి పరశురాముడు మేల్కొన్నాడు. నెత్తురు ధార కట్టి పారడం చూశాడు. శిష్య, నీవు బ్రాహ్మణుడు కావు, శత్రుడివై ఉండాలి. శరీరానికి ఇలాంటి ఉపద్రవం కలిగినా కూడా లెక్క చేయకుండా ధైర్యంతో ఇలా సహించి ఉండడం ఒక్క క్షత్రియుడికే చేతనవుతుంది. నిజం చెప్పు అని అడిగాడు. తాను బ్రాహ్మణుడని చెప్పింది అబద్ధమని, తాను సారథ పుత్రుడినని ఒప్పుకున్నాడు కర్ణుడు. అప్పుడు పరశురాముడు, నీవు గురువును మోసం చేసి ఈ బ్రహ్మాస్త్రం పొందావు కనుక అవసరం వచ్చినప్పుడు ఇది నీకు అక్కరకు రాకుండా నిన్ను మోసం చేస్తుంది. మరణకాలంలో నీవు ఈ మంత్రం మర్చిపోతావు, పో అని శపించాడు. పరశురాముడికి క్షత్రియులంటే తీరని పగ. కర్ణుడు తన జాతిని కప్పిపుచ్చి ఈ విధంగా మోసంతో తన వద్ద బ్రహ్మాస్త్రం పొందాడే అన్న కోపంతో ఇలా శాపమిచ్చాడు. ఈ శాపం వల్లనే కర్ణుడికి ఈ విద్య బ్రతికున్నంతకాలం జ్ఞాపకం ఉండి కూడా తీరా యుద్ధరంగంలో అర్జునుడు తన్ను తాకిన సమయానికి సరిగ్గా మరుపుకు వచ్చింది. దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడైన కర్ణుడు ఆఖరి వరకు కౌరవుల వైపే ఉన్నాడు. భీష్ముడు, ద్రోణుడు గతించిన తరువాత కౌరవ సేనకు నాయకత్వం వహించాడు. 2 రోజులు కురుక్షేత్ర యుద్ధం అద్భుతంగా నడిపించాడు. చివరకు అతడి రథచక్రం భూమిలో కృంగింది. రథం కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు కర్ణుణ్ణి అర్జునుడు చంపాడు. కుంతీదేవి అంతులేని శోకంలో మునిగిపోయింది. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.